నీ ఆట చూడాలి, నీ ఆట చూడాలి అంటూ నామినేట్ చేశాడు కళ్యాణ్ నిఖిల్ నాయర్ని. సో మరి ఆ నిఖిల్ నాయర్కి ఏంటంటే ఇంతవరకు నువ్వు కనిపించట్లేదు, ఆట ఆడట్లేదు అంటే నన్ను ఆడనిచ్చారు ఎక్కడ, నన్ను ఫస్ట్ తొలితే ఎలిమినేట్ చేస్తున్నారు కదా గేమ్స్ నుండి, పక్కన పడేస్తున్నారు కదా అనే విషయం వస్తే ఎలాగైనా సరే నీ చుట్టూ తిప్పుకోవాలి, నువ్వు అక్కడ ప్రత్యేకత ఉండాలి, నీ ఆటను నేను చూడాలనుకుంటున్నాను అంటూ భారీ భారీ డైలాగులతోని ఒక ప్రేమను వలకపోస్తూ కళ్యాణ్ నిఖిల్ నాయర్ని నామినేట్ చేశాడు. సరే, ఇప్పుడు నిఖిల్ నాయర్ తన ఆట ప్రారంభమైంది అని ఆల్రెడీ మనం మార్నింగ్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. అది ఎంతవరకు వచ్చిందంటే ఆఖరికి ఎవరైతే నిఖిల్ నాయర్ ఆట చూడాలనుకున్నారో ఆ వ్యక్తి సీటు కిందే బాంబు పెట్టాడు. అదే కళ్యాణ్ ఇందులో రాజుగా ఉన్నాడు కదా, ఆ రాజు సీటు కిందే బాంబు పెట్టాడు. అంటే ఆ సీటుకే ఎసరెట్టి మరి కళ్యాణ్ని తప్పించి నిఖిల్ నాయరే రాజుగా కూర్చున్నాడట. ఇప్పుడు నిఖిల్ నాయర్ని మనం రాజుగా చూడొచ్చు. మరి కళ్యాణ్ కమాండర్ అయ్యాడా, ప్రజ అయ్యాడా, అది మాత్రం మీరు ఎపిసోడ్లో చూడాల్సిందే. మొత్తానికి ఏదైనప్పటికీ నిఖిల్ నాయర్ ఆట మొదలెట్టడమే కాదు, రాజుగా కూర్చున్నాడు. దట్ ఈజ్ నిఖిల్ నాయర్ అని అనిపించుకున్నాడు.